హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో గోంగూర తోటకూర ఫ్రై చూద్దామండి. మరి నిజంగా ఈ కాంబినేషన్లో మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా గోంగూరని కడిగి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసి కడిగి పెట్టుకున్న గోంగూర అంతా కూడా అందులో వేసేసుకోవాలి. కాడలు లేకుండా నీట్గా దాన్ని శుభ్రం చేసుకొని వేస్తే కాసేపటికి ఇలా ఫ్రై అయిపోతుంది, మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. ఆ పేస్ట్ని తీసి పక్కకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇది బాగా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇలా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తోటకూరని రెడీ చేసుకొని మంచిగా తోటకూర కూడా మనం కాళ్ళు లేకుండా తీసి మంచిగా మట్టి లేకుండా కడిగేసుకోవాలి. ఎంత నీట్గా కడుక్కోవాలంటే ఆకుకూరలకి చాలా మట్టి ఉంటుందండి. చాలా జాగ్రత్తగా చూసి కడుక్కొని చక్కగా ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇలా దగ్గరికి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసి పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. కొంచెం జీలకర్ర వేసి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఆనియన్స్ వేసేసి పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసి కలిపి పెట్టుకోవాలి. ఒక్కసారి ఇది చేసి చూడండి, చాలా బాగుంటుంది. మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత ఒక్క 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి తోటకూర అంతా కూడా ఉడికిపోయి మంచిగా కుక్ అయిపోతుంది. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని మనము వేసేసుకోవాలి. ఎప్పుడైతే తోటకూర మంచిగా మగ్గిన తర్వాత గోంగూర పేస్ట్ని కూడా వేసి కలిపి అప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కారం కూడా బాగా మంచిగా మిక్స్ చేసుకొని బాగా కలిసిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇది నిజంగా చేసి చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే తోటకూర ఇష్టం లేని వాళ్ళు ఇలా గోంగూరతో కలిపి చేసుకుంటే తినేయాలనిపిస్తుంది. కాసేపటికి దగ్గరికి మగ్గిన తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.